ఫుల్ ఎక్సైట్మెంట్‌తో, హ్యాపీనెస్‌తో కుకింగ్ మొత్తం కంప్లీట్ చేశాను. ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వస్తున్నారంటే ఆ హ్యాపీనెస్ చాలా ఎక్కువగా ఉంటుంది కదండీ. ఫుల్ ఎక్సైట్మెంట్‌తో కుకింగ్ మొత్తం కంప్లీట్ చేశాను. ఇంతకి నేనేం ప్రిపేర్ చేశానంటే ఇడ్లీ, చట్నీ, సాంబార్ ప్రిపేర్ చేశాను. సో, మేము హౌస్ వార్మింగ్ చేసినప్పుడు కూడా ఫ్రెండ్స్‌ని ఎవ్వరిని ఇన్వైట్ చేయలేదు కదండీ. మా సర్కిల్‌లో ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఉన్న ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేయాలని మేమైతే ఇన్వైట్ చేసాము. ఇడ్లీలు అల్యూమినియం ఫాయిల్ ట్రేలో తీసి పెట్టాను కదండీ. వాటర్ హీట్ చేసి ఆ స్టీమ్‌కి పెడితే కొంచెం హీట్‌గా ఉన్నాయన్నట్టు ఇలా పెట్టాను. మేము ఇన్వైట్ చేసింది మా హస్బెండ్ ఆఫీస్ కొలీగ్ అండి. విత్ ఫ్యామిలీతో ఇన్వైట్ చేసాము. సో, వస్తున్నారండి. ఇంకా బయటకొచ్చి వెయిట్ చేస్తున్నాము. మా ఇంటికొచ్చిన మొట్టమొదటి గెస్ట్‌లండి. నేను, మధుమతి మీట్ అయిన సెకండ్ టైము. లాస్ట్ టైం క్రిస్మస్ పార్టీలో మీట్ అయ్యాం కానీ అంతసేపు మాట్లాడుకోలేదు. ఈసారైతే చాలా సేపు మాట్లాడుకున్నాము. మంచి మంచి కబుర్లు చెప్పుకున్నాము. సో, వీళ్ళొచ్చేసి తమిళియన్స్ అండి. నేను ఇంటికొచ్చిన గెస్ట్‌లకి వీడియో తీస్తే ఏమైనా అనుకుంటారేమో అన్నట్లు జస్ట్ స్మాల్ క్లిప్ తీశాను. తర్వాత అడిగాను. నాకు వైటీ ఛానల్ ఉంది. ఇలా వీడియో అప్‌లోడ్ చేయొచ్చా అని. సో, తనైతే వెంటనే ఒప్పుకుంది. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి. మధుమతి యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది. ఎవరికైనా తమిళ్ తెలుసుకోవాలని అనుకున్నా, లేకపోతే తమిళ్ వంటలు ఎలా ఉంటాయని తెలుసుకున్నా ఆ ఛానల్ చెక్ చేయొచ్చండి. చాలా చాలా బావుంటుంది. వాళ్ళు మా ఇంటికొచ్చారు కదండీ! అగైన్ ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి బయలుదేరాము. వాళ్ళ కారు ముందు, మా కారు వెనక. మధుమతి వాళ్ళకి ఒక అమ్మాయి ఉందండి. తన పేరు దివ్య. దివ్య అండ్ కౌట్ల ఇద్దరు సేమ్ ఏజ్. మీట్ అయిన ఒక 5 మినిట్స్ అసలు మాట్లాడుకోలేదు. తర్వాత ఇద్దరు మంచిగా ఆడుకున్నారు. ఫైనల్లీ మేము వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. మత్తు వాళ్ళ హౌస్ కూడా చాలా బాగుందండి. వాళ్ళ హౌస్‌కి బ్యాక్ యార్డ్‌లో వచ్చేసి కరివేపాకు చెట్టు ఉంది. ఈ కర్రీ లీవ్స్ ప్లాంట్ ఒకటి పెట్టారంట. 1 బై 1 అన్నీ గ్రో అవ్వుకుంటూ వచ్చాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ బ్యాక్ యార్డ్‌లో కాకుండా పక్కింటి బ్యాక్ యార్డ్‌లో కూడా కరివేపాకు చెట్టు వచ్చిందంట. అండ్ డ్రమ్ స్టిక్ ప్లాంట్ ఉంది. సో మెనీ ప్లాంట్స్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. అండ్ ఇంట్లో కూడా నేచురల్ ప్లాంట్స్ ఉన్నాయండి. మా ఇంట్లో ప్రజెంట్ అన్ని ప్లాస్టిక్ ట్రీస్ ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో అన్ని నేచురల్ ప్లాంట్స్ ఉన్నాయి. నాకైతే ఈ సెల్ఫ్‌లో ఈ ప్లాంట్స్ చాలా చాలా బాగా నచ్చాయి. వాళ్ళ ఇంట్లో చాలా సేపే ముచ్చట్లు పెట్టుకున్నాము. ఫైనల్లీ ఇంకా ఈవినింగ్ అయితే ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇంటికొచ్చి చూస్తే షైన్ ప్యాకేజ్ వచ్చింది. షీన్ అండ్ టీము యాప్ చాలా బెస్ట్ యాప్స్ అండి. మనకు ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ అండ్ తర్వాత ఇప్పుడు మీషో ఉంది కదా! అవి ఎలా ఉంటాయో యూఎస్‌లో షాపింగ్ చేయాలంటే షైన్ అండ్ టీము యాప్స్ చాలా బెస్ట్ యాప్స్. నాకైతే ఇందులో అన్ని ప్రైజెస్ అఫోర్డబుల్‌గా ఉంటాయి. మనం ఈజీగా కొనొచ్చనమాట. అండ్ ఇన్ కేస్ మనకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చకపోతే మనం 30 డేస్‌లో రిటర్న్ చేయొచ్చండి. మనకు రిటర్న్ చేయడం కూడా పెద్ద ప్రాసెస్ ఏముండదు. జస్ట్ మనం యూపీఎస్ సెలెక్ట్ చేసుకొని అక్కడికెళ్ళి రిటర్న్ ఇస్తే చాలు. అండ్ రిటర్న్ చార్జెస్ కూడా ఏం తీసుకోరు. మనకు ఈజీగా 3 ఆర్ 4 డేస్‌లో మన అమౌంట్ మన అకౌంట్‌లో పడుతుంది. ప్యాకేజ్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశానో లేదో మా పిల్లలు అస్సలు ఓపెన్ చేయనివ్వట్లేదు. మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. ఈవెన్ మా హస్బెండ్ కూడా కామెడీ చేస్తున్నారు. నేను షైన్‌లో ఇవన్నీ ఆర్డర్ ఇచ్చానండి. ఆ టాయ్ కోసం ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్‌లో ఉన్నారు. దీన్ని ఫస్ట్ ఇన్‌స్టాల్ చేసి ఇచ్చాను. ఇద్దరు కలిసి మంచిగా ఆడుకుంటున్నారు. అండ్ ఈ ప్యాకేజ్‌లో నేను వుడెన్ కోంబ్ ఆర్డర్ ఇచ్చాను. అండ్ ఆయిల్ అప్లై చేసుకోవడానికి అదే ఆర్డర్ ఇచ్చాను. అండ్ సింక్ పైన ఒకటి మ్యాట్ లాగా ఒకటి ఆర్డర్ ఇచ్చాను. అండ్ నేను ఇక్కడ ఫ్రిడ్జ్‌కి హ్యాండిల్ లాగా ఉంటుందని ఒకటే ఆర్డర్ ఇచ్చాను. ఇంకొకటి ఆర్డర్ ఇవ్వాల్సింది బై మిస్టేక్ ఒకటే ఆర్డర్ ఇచ్చాను. అండ్ స్పూన్స్ పెట్టుకోవడానికి ఇది ఆర్డర్ ఇచ్చాను. లాస్ట్ టైం సెల్ఫ్ లైనర్స్ ఆర్డర్ ఇచ్చాను కానీ అవి పూర్తిగా క్యాబిన్స్‌కి వేయటంలో కంప్లీట్ అవ్వలేదు. అగైన్ ఆర్డర్ ఇచ్చాను. అండ్ ఈ క్యూట్ వినాయకుడిని అయితే తీసుకున్నాను. నేను ఈ వినాయకుడిని కిచెన్‌లోనే పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వినాయకుడిని చూసి ఇంకా పనులు మొదలు పెట్టొచ్చు కదా అన్నట్టు వినాయకుడిని కిచెన్‌లోనే పెట్టుకున్నాను. అండ్ ఇంకొక వినాయకుడిని ఆర్డర్ ఇచ్చాను. ఆ వినాయకుడిని కార్‌లో అయితే ఇలా పెట్టాను. నాకైతే ఈ క్యూట్ వినాయకుడు చాలా చాలా బాగా నచ్చారు. అండ్ ఇంట్లో వాటర్ రీఫిల్ బాటిల్‌కి యాక్చువల్‌గా క్యాప్స్ ఉన్నాయండి. ఇవి పోయాయన్నమాట. సో, అందుకే న్యూ క్యాప్స్ ఆర్డర్ ఇచ్చాను. క్యాప్స్ అయితే ఇలా ఉన్నాయి. మేము హోమ్ ఎంట్రన్స్‌లో సోలార్ లైట్స్ తీసుకోవాలని సెర్చ్ చేస్తున్నాము. ఫైనల్లీ మా ఇంటికొచ్చిన గెస్ట్‌లు మధుమతి అండ్ కార్తీక్ అన్న వాళ్ళు ఈ లైట్స్ గిఫ్ట్ చేశారు. ఇవి 4 లైట్స్ అన్నమాట. మేము ఇంకా ఒకే సైడే పెట్టేసాము. మా హస్బెండ్ ఇంకా లైట్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేసేసారు.
అవుట్ సైడ్ లైట్స్ పెట్టేశాక మేము గార్డెనింగ్ బెడ్ని ఇంక్రీజ్ చేద్దామని ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేసామండి. ఇంట్లో వుడెన్వి స్టిక్స్ ఉన్నాయి, వాటితో గార్డెనింగ్ బెడ్ని ఇంక్రీజ్ చేస్తున్నాము. ఓల్డ్ గార్డెనింగ్ బెడ్కి ఇప్పుడు చేసేదానికి కాస్త డిఫరెంట్ ఉంది. ఈసారి మేము సిమెంట్వి బ్రిక్స్ తీసుకున్నాము. వాటిలో జస్ట్ మనము ఆ స్టిక్స్ పెట్టేస్తే చాలన్నమాట, మనకి గార్డెనింగ్ బెడ్ రెడీ అయిపోతుంది. సో కింద గ్రాస్ ఉంటుంది కదండి, ఆ గ్రాస్ అండ్ మనం వేసే సాయిల్ కలవకుండా ఉండటానికి మేమైతే కార్డ్బోర్డ్ యూజ్ చేసాము. గార్డెనింగ్ బెడ్ ఏర్పాటు చేసేసరికి నైట్ అయిపోయింది. సో ఇంకా మేము సాయిల్ వేసి ప్లాంట్స్ అయితే పెట్టలేదండి. మార్నింగ్ సాయిల్ వేసాము. ఇందులో నేను ఫెనిగ్రిక్ సీడ్స్ వేసాను అండ్ మధుమతి వాళ్ళు నాకు కరివేపాకు చెట్టు ఇచ్చారు, కరివేపాకు చెట్టు వేసాను. అండ్ మధుమతి వాళ్ళు నాకు ఈ క్యూట్ మనీ ప్లాంట్ ట్రీ విత్ ప్లాంటర్తో ఇచ్చారండి. చాలా క్యూట్గా ఉంది కదండి. సో మనీ ప్లాంట్ ట్రీని ఇంట్లో ఈజీగా ఎలా గ్రో చేయొచ్చో నాకు తెలిసిన సంగతి మీతో షేర్ చేసుకుంటాను. మనీ ప్లాంట్ వాటర్లో గ్రో అవుతాయి అండ్ సాయిల్లో కూడా గ్రో అవుతాయి. అండ్ మనకు వాటర్లో గ్రో చేసుకుంటే మనము వాటర్ని కంపల్సరిగా వీక్లీ వన్స్ చేంజ్ చేయాలి అండ్ వాటర్ బాటిల్ని కంపల్సరిగా వాష్ చేయాలండి. మనము మనీ ప్లాంట్ ట్రీని గ్రో చేసేటప్పుడు మనీ ప్లాంట్ ట్రీని ఇలా క్రాస్గా కట్ చేయాలి. ఇలా క్రాస్గా కట్ చేసి పెట్టామనుకోండి వాటర్లో, 1 వీక్లో మనకు రూట్స్ వస్తాయి. అన్నీ అలా కట్ చేసుకున్నానండి. ఇంట్లో పిల్లలు వాటర్ బబుల్స్ ఆడుకోవడానికి ఈ క్యూట్ బాటిల్స్ తీసుకున్నారు. ఇందులో సొల్యూషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ట్రాష్ అవుట్ ఎందుకు చేయడం, చాలా క్యూట్గా ఉన్నాయి కదండి, విత్ కలర్స్తో ఉన్నాయి కదా. నేను ఏవైనా బాటిల్స్ కానీ ఏవైనా థింగ్స్ చూసానంటే అవి క్యూట్గా ఉన్నాయంటే కంపల్సరీగా రీయూజ్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ ట్రాష్ అవుట్ అస్సలు చేయనండి. ఈ క్యూట్ బాటిల్లో నేను కట్ చేసిన మనీ ప్లాంట్ ట్రీ స్టెమ్స్ పెడుతున్నాను. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మీకు అప్డేట్ ఇస్తానండి. ఈ క్యూట్ పాట్స్ నేను కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టుకున్నాను. సో అంతేనండి, ఈ వ్లాగ్ నచ్చింది కదండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.